పోయిన సేమ్ ఇదే టైంలో మార్చి 10వ తారీఖు రోజు ఇదే రావు స్కూల్ బస్సు మా విలేజ్ దగ్గరనే బోర్లపడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఫస్ట్ యాజమాన్యంతో మాట్లాడినాం. ఏంటిదంటే ఒక లెటర్ కూడా రాసుకున్నాం. మాకు ఈ రూట్లో మాత్రమే రావాలి, మాకు ఈ బస్సు వద్దు, కొత్త బస్సు పెట్టండి అంటే కొత్త బస్సు పెట్టారు. ఆ రోజు మంచిగా ఏంటిది ఫస్ట్ తోలుతున్నాం కదా, ఆ రోజు వాళ్ళకి పైసలు అవసరం ఉంటాయి కాబట్టి ఆ రోజు ఏంటిది మంచిగా సమాధానం చెప్పారు. మీకు ఎటు తోలియము, ఇక్కడికి పంపిస్తాము, ఇక్కడికే చేస్తాము. కానీ ఇప్పుడు ఒక 2-3 నెలల నుంచి దీన్ని మాకు వచ్చే రూట్ బస్సును బూరుగుపల్లెకి పంపించి అక్కడి నుంచి రామునిపట్ల, ఇబ్రాహిం నగరు, మందపల్లి, మేడిపల్లి, చౌడారము, చెర్లంకరెడ్డిపల్లి, గాడ్చేర్పల్లి ఈ విలేజ్లన్నీ దింపుకుంటూ మా దగ్గరికి వచ్చేసరికి నైట్ అవుతుంది. అంటే వాళ్ళు సఫర్ అవుతారు. పిల్లలు గిట్లైంది అని అడిగితే ఆ పిల్లలను ఈ కరుణాకర్ అనేట ఆయన బెదిరిస్తున్నాడు. ఎందుకు మేము ఒక పీరియడ్ వచ్చేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చే వరకు ప్రేయర్కి అందకపోవడం, ఒక పీరియడ్ తప్పిపోవడం, ఇట్లా తప్పుతున్నాం సార్, మాకు ఈ రూటు ఇట్లా కాదు సార్ అంటే మీరు ఇంటికాడ చెప్పిన తల్లిదండ్రులకు చెప్తే బాగుండదు, తర్వాత మిమ్మల్ని అని బెదిరించడము, వాళ్ళని కొట్టడము. అదే కాకుండా వీళ్ళ బ్రాంచ్ ఇంకొకటి అయ్యప్ప టెంపుల్ ఎదురుగా ఉంటుంది. ఆ అయ్యప్ప టెంపుల్ ఎదురుగా ఉన్న బ్రాంచ్ దగ్గర తీసుకెళ్ళి సమ్మర్ క్యాంపులు ఇప్పుడు ఏంటిది 12:30కు స్కూల్ క్లోజ్ అవుతుంది, తీసుకెళ్ళి అక్కడ ఒక 10 నిమిషాలు ఎర్రటెండలో బస్సును పెట్టి ఉంచుతురట. అంటే పిల్లగాళ్ళకు ఆ హీటుకు మొత్తం వాళ్ళకి చెమటలు పట్టడము, డిహైడ్రేషన్ కావడము, ఇటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అంటే ఇంత నిర్లక్ష్య ధోరణితోటి ఈ స్కూలు కానీ స్కూల్ యాజమాన్యం కానీ పిల్లల తల్లిదండ్రులను అనేది పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఎట్లా అయితేంది వాళ్ళ ఏంటిది వాళ్ళ మీద పేలాలు ఏరుకుందాము అనే ఉద్దేశంతో వీళ్ళు ఉండడం అనేది జరిగింది. దీన్ని మేము తీవ్రంగా చేసుకుంటూ ఖచ్చితంగా దీనిపైన మాకు సరైన సమాధానం రావాలనేది ఈరోజు ఇక్కడికి వస్తే ఎవరు లేకపోవడము, నిర్లక్ష్య అంటే మేము వచ్చేది తెలుసుకొని వాళ్ళు పారిపోవడము, ఇదంతా చూస్తుంటే మాకు ఇది చాలా ఈ కార్పొరేట్ అనేది ఒక కుమ్మక్కై వీళ్ళందరూ ఈ విధంగా చేస్తున్నారు అనేది మేము అనుకోవడం అనేది జరుగుతుంది. దీని మీద తక్షణమైన చర్య ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకోవాలని ఎంఈఓను డిఈఓ సార్ను కూడా మేము కోరుకుంటున్నాం. కెపాసిటీ మనకి 40 మంది పిల్లలు ఉంటే అందులో ఒక్కొక్క దాంట్లో 60 మందిని ఒకరి మీద ఒకరిని కుక్కరించి ఓవర్లోడ్ తీసుకొస్తున్నారు. ఈ ఆర్టీఓ వాళ్ళు ఏం చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు డిఈఓ సార్ ఏం చేస్తున్నారు, వీళ్ళని తనిఖీ చేస్తున్నారా చేస్తలేరా, వీళ్ళందరూ తక్షణమే చర్య తీసుకోవాలని మేము కోరుకోవడం జరుగుతుంది తల్లిదండ్రులుగా.